నమస్తే తూర్పు టీవీ వార్తలకు స్వాగతం. నిరంతరం అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏపీ జెన్కో విద్యుత్ సౌద విజయవాడలో ఏపీ జెన్కో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ నాగలక్ష్మిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో 27,000 పైగా కార్మికులు 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నారు అని, నిత్యం మృత్యుతో పోరాటం చేస్తున్నారు అని, కార్మికుల ప్రధాన డిమాండ్ డిపార్ట్మెంట్లో విలీనం, జెన్కోలో పనిచేస్తున్న కార్మికుల పని అనుభవం, విద్యా అర్హత కలిగిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే గ్రేడ్ చేంజ్ కల్పించాలి అని, కారుణ్య నియామకాల కింద విధిలో చేరిన కార్మికులకు జీవో నెంబర్ 127 ప్రకారం వేతనాలు చెల్లించాలి అని, ప్రస్తుతం జీవో నెంబర్ 167 కింద పనిచేస్తున్న కార్మికులకు కూడా జీవో నెంబర్ 129 ప్రకారం వేతనాలు అమలు చేయాలి అని జేఏసీ నాయకులు తెలియజేశారు. మీరు ఇచ్చేటువంటి రిపోర్ట్ మీద ఆధారపడి ఉన్నారు. ఖచ్చితంగా కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలనేటువంటి అంశాన్ని మేడం గారికి తెలియజేయడం జరిగింది, స్టీరింగ్ కమిటీ చైర్మన్ గారికి. అలాగే 2026 పిఆర్సీ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటి అంశాన్ని కూడా తెలియజేయడం జరిగింది. తదితర అంశాలు డిమాండ్స్ పైన కూడా మేడం గారికి చెప్పడం జరిగింది. అతి త్వరలోనే ప్రతి కంపెనీ దగ్గర ఈ యొక్క జేఏసీ ఆధ్వర్యంలో సదస్సులు, సమావేశాలు జరుగుతాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క డేట్స్ ఏ కంపెనీ దగ్గర ఎప్పుడు జరగాలనేటువంటి ఆ డేట్స్ అన్నీ కూడా రాష్ట్ర కమిటీకి మేము త్వరలో మీకు తెలియజేస్తాం. ప్రతి ఒక్క కార్మికుడు మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం అందరూ కూడా జేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి ఆ యొక్క కార్యక్రమాలను విధిగా హాజరవ్వాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీగా ఈరోజు జెన్కో ఎండి గారిని కలిసి మన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా గత సంవత్సరం జరిగినటువంటి మూమెంట్ సందర్భంగా మేనేజ్మెంట్కు ఆ రోజు ఉన్నటువంటి పవర్ జేసీ జరిగిన ఒప్పందాల్లో ప్రధానమైంది కాంట్రాక్ట్ వర్కర్కి సంబంధించినటువంటి సంస్థల విలీనం మీద ఆ రోజు గవర్నమెంట్కి రాస్తామని చెప్పుకున్నారు. ఇప్పటికీ ఆలస్యమైంది. మీరు తక్షణం కాంట్రాక్ట్ కార్మికులు ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ పాజిటివ్గా మీరు ప్రభుత్వానికి ఇమ్మీడియట్లీ రిపోర్ట్ పంపించమని చెప్పేసి అడిగాము. వీలైనంత త్వరగా ఖచ్చితంగా రిపోర్ట్ మీకు అనుకూలంగా రాసి ఇస్తామని పంపిస్తామని చెప్పారు. పంపించడమే కాదు, ఆ రిపోర్టు కూడా ప్రభుత్వం నుంచి ఆమోదం ఉండే పద్ధతిలో యాజమాన్యం వైపు నుంచి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరటం జరిగింది. ఈరోజు జేఏసీ నాయకత్వం అంతా కూడా విజయవాడలో సమావేశమైన ప్రధానంగా రాబోయే కాలంలో చేయాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించి, కార్యాచరణకు సంబంధించి కూడా చర్చించడం జరిగింది. ఆగస్టు మాసంలో 3 కంపెనీల దగ్గర కంపెనీ సదస్సులు జరపాలని, అదేవిధంగా సెప్టెంబర్లో మొత్తం రాష్ట్ర స్థాయి సదస్సు జరపాలని, ఈ లోపుగా జిల్లాల్లో మన ఈ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు జేఏసీలు ఎవరైతే ఉన్నారో ఆ సంఘాలు అన్ని జిల్లాల్లో కూడా జేఏసీ కమిటీలు ఏర్పాటు చేసుకుని నిర్మాణాన్ని పటిష్టంగా రూపొందించుకున్న తర్వాత సెప్టెంబర్లో జరగబోయే చెల్లో విజయవాడ కార్యక్రమం, రాష్ట్ర సదస్సు చేసే కార్యక్రమంలోనే మనం రాబోయే కాలంలో భవిష్యత్తు కార్యాచరణ అంతా కూడా ప్రకటించాలని చెప్పేసి అనుకున్నాం. ఈ రోజు జరిగినటువంటి అంశాలు